1959 జనవరిలో రష్యాలోని మంచుతో కప్పబడిన ఒక ప్రమాదకరమైన పర్వత ప్రాంతానికి 9 మంది యువ హైకర్స్ ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లారు. ఈ గ్రూప్ లీడర్ పేరు ఇగోర్ డయాట్లోవ్. అతను చాలా అనుభవజ్ఞుడైన ట్రెక్కర్. అందుకే ఈ ట్రిప్ కూడా సాధారణంగా పూర్తవుతుందని అందరూ అనుకున్నారు. వారు పర్వతాల మధ్య ప్రయాణం చేస్తూ ఒక రాత్రి క్యాంప్ వేసుకున్నారు. చుట్టూ అంతా మంచు, తీవ్ర చలి. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత -30 డిగ్రీల వరకు పడిపోతుంది. అందుకే వారు తమ టెంట్లో రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఆ రాత్రి అక్కడేదో భయంకరమైన విషయం జరిగింది. కొన్ని రోజుల తర్వాత వారు తిరిగి రాకపోవడంతో రెస్క్యూ టీం వాళ్లను వెతకడానికి వెళ్ళింది. చాలా రోజుల సెర్చ్ తర్వాత వారి టెంట్ కనిపించింది. కానీ ఆ టెంటును చూసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే టెంట్ బయట నుంచి కాదు, లోపల నుంచే కత్తిరించబడింది. అంటే ఆ హైకర్స్ ఒక్కసారిగా భయంతో టెంట్ నుంచి బయటికి పారిపోయినట్లు కనిపించింది. మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే వాళ్లు చాలామంది బూట్లు కూడా వేసుకోలేదు. కొందరు జాకెట్లు కూడా లేకుండా మంచులో పరుగెత్తారు. అంత తీవ్రమైన చలిలో కొన్ని నిమిషాలు కూడా బయట ఉండటం చాలా ప్రమాదకరం. సెర్చ్ టీం అడుగుల గుర్తులను ఫాలో అయ్యింది. కొంత దూరంలో 2 శరీరాలు ఒక చెట్టు దగ్గర కనిపించాయి. వారు చిన్న మంట వేయడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. మరికొంత దూరంలో ఇంకొన్ని శరీరాలు మంచులో పాతిపడి కనిపించాయి. కానీ అక్కడ కనిపించిన కొన్ని విషయాలు అందర్నీ మరింత భయపెట్టాయి. ఒక యువతికి నాలుక పూర్తిగా కనిపించలేదు. మరికొందరికి బలమైన అంతర్గత గాయాలున్నాయి. వారి రిబ్స్ విరిగిపోయాయి. తలకి తీవ్రమైన గాయం ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారి శరీరాలపై బయట ఎలాంటి గాయాల గుర్తులు కనిపించలేదు. ఇది ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ సంఘటనపై చాలా సిద్ధాంతాలు వచ్చాయి. కొందరు ఇది మంచు స్లైడ్ వల్ల జరిగిందని అంటారు. మరికొందరు ఆ సమయంలో అక్కడ మిలిటరీ రహస్య పరీక్షలు జరిగి ఉండవచ్చని అనుకుంటారు. ఇంకొందరైతే ఆ రాత్రి అక్కడ ఏదో తెలియని శక్తి లేదా వింత జీవి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ ప్రాంతంలో ఆ రాత్రి ఆకాశంలో వింత లైట్స్ కూడా కనిపించాయని చెబుతారు. అన్ని సంవత్సరాలు గడిచినా ఈ సంఘటన ఇప్పటికీ పూర్తిగా సాల్వ్ కాలేదు. ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ఆ రాత్రి ఆ మంచు పర్వతంలో ఆ 9 మంది అనుభవజ్ఞులైన హైకర్స్ను టెంటును కత్తిరించి మంచులోకి ప్రాణభయంతో పరుగెత్తేంతగా ఏం భయపెట్టింది? ఆ నిజం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.